ఇవి తినటం వల్ల హెల్దీగా ఉంటాయి. మన పెద్దోళ్ళంతా ఇవి తినే బ్రతికారు, అందుకే వాళ్ళు గట్టిగా 100 సంవత్సరాలు బ్రతికారు. అంటే మనం అన్ని రోజులు బ్రతుకుదామని కాదు, బ్రతికినన్ని రోజులు అనారోగ్యాలు రాకుండా దేవుని స్వార్థలను చనిపోవాలి. అందుకని మనం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సరే, తినటానికంటే సరిపోయింది. మరి వాటర్ లాంటివి తాగుతారంటే మీరు చూడండి. మీకు కొంతమందికి తెలియకపోవచ్చు, దీని పేరు కంగన్ వాటర్ అంటారు. కంగన్ వాటర్ అంటే ఇది జపాన్లో తయారవుతుంది. ఇది చాలా కాస్ట్లీ. ఇది యాక్చువల్గా 2,78,100 రూపాయలు. అయితే ఇది కొనే స్తోమత నాకు లేదు. ప్రభు కొనటానికి సాయం చేసాడు. ఓకేనా. ఇవి తాగటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, క్యాన్సర్ ఉండదు, బాడీ పెయిన్స్ ఉండవు, అలసట ఉండదు, జీర్ణాశయం బాగుంటుంది, జీర్ణశక్తి. ఈ వాటరు కంగన్ వాటర్ అంటారు. ఆల్కలైన్ వాటర్ అనమాట. 8.5 ఉంటుంది, 9 ఉంటుంది, 9.5 వాటర్ ఉంటుంది. అంటే దీంట్లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి వస్తుంది. తాగంగానే సోడా కంటే ఎక్కువ పని చేస్తుంది. చాలా హెల్దీ. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఒక రోజు కూడా ఉండదు. నాకు అంతకుముందు రోజు కొంచెం ఇదంతా మంటగా ఉండేది, కొంచెం డిప్రెషన్ బాగా ఉండటం వల్ల ఇంకా కొన్ని సమస్యలు ఉండేవి. నేను అంతకుముందు ఒక 2-3 నెలలు వాడాను. చాలా రిజల్ట్ కనిపించింది. దీని గురించి చాలా ప్రార్థన చేశాం. ఇది కొనే శక్తి లేదు. 2,78,100 అక్షరాలు కట్టాలి. అయితే ప్రభువే ఇది ఇచ్చాడు నాకు. ఇదేంటంటే ఇదిగోండి, ఈ 8.5 ఉంది, 9 ఉంది, 9.5 ఉంది. ఇవన్నీ కూడా ఆల్కలైన్ వాటర్. తాగితే చాలా హెల్తీగా ఉంటుంది. రోజు నార్మల్గా నేనైతే వాటర్ 2-3 లీటర్లు తాగేవాడిని, ఎక్కువ తాగేవాడిని కాదు. ఇవైతే చాలా పల్స్గా ఉంటాయి. తాగంగానే బెడ్లోకి వెళ్ళిపోతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది, నాకున్న సమస్యలు 2-3 పోయాయి. అందుకని చాలా హెల్తీగా ఉంటున్నాను. చాలా బాగుంటుంది డివైస్. అయితే అందరు కొనలేరు. కొంటే మాత్రం క్యాన్సర్ పోతుంది, బాడీ పెయిన్స్ పోతాయి, మోకాళ్ళ నొప్పులు పోతాయి, చర్మ వ్యాధులు పోతాయి, క్యాన్సర్ ఆ కణాలు చచ్చిపోతాయి. ఇంకా జీర్ణశయం లేని వాళ్ళకైతే అద్భుతంగా ఆకలి అవుతుంది. గ్యాస్ ట్రబుల్ అయితే ఫస్ట్ రోజే మాయం, ఎప్పుడు మళ్ళీ లైఫ్లో రాదు. ఆ వాటర్ అంత బాగుంటాయి. అయితే వీటిని మేము ఎక్కడైనా అసలు యాక్చువల్గా వీటన్నిటిని పెట్టుకోవడానికి లోపల కారులో సపోర్ట్ చేస్తుంది. దేనికి? ఈ ఫ్యాన్కి, కుక్కర్కి, ఈ వాటర్కి, అన్నిటికీ ఇన్వర్టర్ సపోర్ట్ చేస్తుంది. అది కన్వర్టర్ అనమాట, DC నుంచి ACకి. అయితే మొన్న 2 తెప్పిస్తే కాలిపోయినాయి. అవి ఫీజులు పోయి కొంచెం పని చేయలేదు, సపోర్ట్ చేయలేదు. అందుకని కొత్తది ఆర్డర్ పెట్టాను. ఆ కొత్తది ఆర్డర్ వచ్చేసరికి 1 మంత్ పట్టిద్దంట. అంటే అది వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. సో ఈ లోపల ఏం చేసామంటే మేము ఒకటి వైర్ తీసుకున్నాం అనమాట. ఈ వైర్ ఏంటంటే మనం కారులోనే పెట్టేసుకొని ఎవరైనా ఒక 10 నిమిషాలు అడిగితే పవర్ ఇస్తారు. అప్పుడు ఆ కుక్కర్ పెట్టేసుకుంటాం, వాటర్తో కూడా నీళ్ళు పట్టుకుంటాం. దీనికి యాక్చువల్గా RO వాటరే ఇవ్వాలి. RO వాటర్ ఇస్తే సగం వేస్ట్గా పోతే సగం ఏమో మంచినీళ్ళు చాలా బాగుంటాయి. అసలు ఆ వాటర్ గురించి చెప్పడానికి కుదరదు. యాక్చువల్గా ఇది కారులో పెట్టుకుని తిరగకూడదు. మరి మనకి సర్వస్వం కారే కాబట్టి ఇది కూడా కారులో కూడా ఇలా సెట్ చేసుకున్నాం. కారులో కూడా దానికి స్టెబిలైజర్ కావాలి. అక్కడ ఉంది, ఇది మోటారు. ఇక్కడ దాన్ని సెట్ చేస్తాం. ఈ మోటార్ది పైపు బబుల్లో వేస్తే మోటార్ లాక్కొని మనకి మంచినీళ్ళు ఇస్తుంది. వేస్ట్ వాటర్ని కింద పోతాయి. అవి కూడా బ్యూటీ వాటర్ అంటారు దాన్ని. అవి కూడా బ్యూటీ పార్లర్స్లో మొహాలు కడుక్కోవడానికి, ఆ ఫేషియల్ చేయడానికి వాటన్నిటికి వాడతారు. మేమైతే స్నానం చేస్తున్నాం పట్టుకొని నాకు వీలు. ఇదన్నమాట పరిస్థితి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. మీకు తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.